देवतायै श्री वाराही देव्यै नमः ओम कंसनेति शक्ति देवतायै श्री वाराही देव्यै नमः ओम भक्तानिवर्तिनी देवता शक्ति देवतायै श्री वाराही देव्यै नमः ओम भक्तानिवर्तिनीश्वरी शक्ति देवतायै श्री वाराही देव्यै नमः ओम भक्तजातेश्वरी शक्ति देवतायै श्री वाराही देव्यै नमः ओम सर्वसम्पादनेश्वरी शक्ति देवतायै श्री वाराही देव्यै नमः ओम षोडश शक्ति देवतायै श्री वाराही देव्यै नमः ओम श्री वाराही देव्यै नमः ओम गिरिचक्र रथारूढ़ायै नमः ओम देव्यै नमः ओम प्रियादित्यस्वरूपायै नमः देवी शिवरात्रि नमो गुरुवाणी महादेव पुत्रकेशी नमो पुत्रधाय नमो पुत्रजय नमो परदेवराय नमो विदेश कक्षाध्यक्षाय नमो ओम श्रीमद्भारतमंडलाय नमो भक्तरक्षण कक्षाय नमो भक्तमनाय शांतरोराय संधाराय नमो भक्तराय नमो भक्तरोराय नमो भक्तराय नमो जनशिखती नमो मात्रे नमो ओम हिरण्यमात्रमधो पूर्णन्दुरागी मनोजो सादिकी एकधा ब्रह्म महरति एकधैवेजमान आयुस्तेजो ददाति मातकु जय बोलो इष्टकामेश्वरी मातकु ओम गौरी विमानसल्यान्द्रक्षन्येन परे कमरे धाजनश्वरे स्थावरे नवपरे भोवरे धात्रा खरावरमेव्य मुन्दं वाराहि देव्यै महावेदोक्तसमग्रमें द्रष्टुं समर्पयामि आत्मप्रक्षणस्कान् समर्पयामि चित्रमाच्छादयामि कामना पादो ఒక్కసారి श्री मातृस्वरूपिण्यै स्वादिन्यै नमः पादयोः पाद्यं समर्पयामि श्री मातृस्वरूपिणी स्वादिन्यै नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्री मातृस्वरूपिण्यै स्वादिन्यै नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि श्री मातृस्वरूपिणी स्वादिन्यै नमः पादयो
స్వీట్ తీసుకున్నాం. అప్పుడు మన తల్లి అయిపోయాడు మార్పడినాడు స్టార్టింగ్లోనే ఉంటుంది మంచిగా కొట్టు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఇష్టకామేశ్వరీ దేవ్యై నమః. మొదటి పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం ఇది ఇష్టకామేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి కలశ స్థాపన చేసుకుని వారాహి నవరాత్రులు జరపడం జరిగింది. భక్తులందరి చేత ఇవాళ చివరి రోజు కావున
కలశస్థాపన అవన్నీ కూడా రోజు అమ్మవారికి అభిషేకము పంచామృతములతో, తర్వాత సాయంత్రం కూడా అందరితో సువాసనలతో కుంకుమ పూజ, హారతి, మంత్రపుష్పాదులు ఇది. ఇవాళ చివరి రోజున అమ్మవారికి హోమం జరిగింది. హోమం జరిగిన తర్వాత దంపతులందరూ కూడా సువాసిని పూజ చేసుకున్నారు. సువాసిని పూజిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత హారతి మంత్రపుష్పాదులతో ఈ వారాహి నవరాత్రులు ఇష్టగామేశ్వరి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగి ఈరోజు పూర్ణాహుతితో అంతమొందినాయి. ఈ వాళ్ళ నుంచి రేపు అమ్మవారికి కలశం అభిషేకం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చాలామంది పాల్గొని ఈ సువాసిని పూజలో పాల్గొని అమ్మవారి సేవను స్వీకరించి అందరూ కూడా తరించి పాల్గొన్నారు. సువాసిని పూజలో సువాసిని అమ్మవారి మాతృస్వరూపంగా భావించి అమ్మవారికి జరిపే ఉపచారాలన్నీ కూడా ఆ మాతృస్వరూపిణిగా ఆ సువాసిని కూడా భావించి వాళ్ళందరికీ కూడా ఉపచార పూజలు అవన్నీ కూడా సమర్పణ చేసి వారందరికీ కూడా మాతృస్వరూపంగా భావించి ఉపచారాలన్నీ కూడా చేసి నిర్వహిస్తారు.